హలో హలో పోరా పోరా హలో పోరా. డియర్ మేనేజర్, నూతన దంపతులారా, స్నేహితులారా, నాకు ఇలా మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం అలవాట్లేదు. అందుకేనేమో తాకితే జారిపోతుంది, పట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది. హలో అంటే పోరా పోరా అంటుంది. మన దేశంలో పెళ్లిళ్ళు కూడా ఇలాగే చచ్చాయి. కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఓ సంబంధం కుదుర్చుకుంటే అవతల వాడు కట్నం ఎక్కువస్తానంటే ఆ సంబంధం జారిపోతుంది. స్కూటర్, వాచి, ఉంగరం లాంఛనాలుగా పెట్టకపోతే ఆ సంబంధం తెగిపోతుంది. అదేమిటి ఆడపిల్ల తండ్రి అడిగితే పోరా పో, నీ దిక్కునొచ్చాడు చెప్పుకో అంటున్నారు. నిన్ను కాదయ్యా బాబు, నువ్వు కూర్చో. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు పైకి ఆదర్శాలు వల్లిస్తూ కన్నెపిల్ల మెళ్ళలో కాకుండా కట్నం మెళ్ళలో తాగడుతున్న ఈ రోజుల్లో పాత సాంప్రదాయాలకు విరుద్ధంగా కట్నం తీసుకోకుండా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రసాద్ని శభాషను అభినందిస్తూ యువకులంతా అతన్ని అనుసరించాలని మనసారా కోరుకుంటూ నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు అందజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. పిచ్చి తగ్గడానికి మా ఇంటికి వెళ్తే మా అమ్మ నాకు పిచ్చి పట్టించేస్తుందిరా. పిచ్చి పట్టిస్తుంది నేను కాదురా నువ్వు. నిధులలో పుట్టిన మొక్క మేసకట్టు వచ్చిన కొడుకు అక్కడికి వస్తాయని నూనూగు మేసాలు రాగానే పెళ్లిళ్లు చేసేవాళ్ళు. గోంగడ పురుగులా మేసం పెంచుకున్నావు, పెళ్ళొద్దంటావే. నువ్వెన్ని సామెతలు స్టడీ చేసినా ప్రయోగించినా నా నిర్ణయంలో మార్పు లేదు. నేను పెళ్లి చేసుకోను. పెళ్ళొద్దన్నావంటే గడితో నీ దొర బద్దలు పడతాను. ఆ పని చేయి, పెళ్లి చేసుకునే బాధ తప్పుతుంది. అబ్బా, ఎందుకు నన్ను ఇట్ట కాల్చుకుంటున్నావు? ఏంటే నాకు పెళ్ళొద్దని చెప్పే అధికారం కూడా లేదా? వద్దు. ఇదొద్దంటే ఊరుకుంటా గానీ పెళ్ళొద్దన్నావంటే మాత్రం ఊరుకోను. అవునరా, పెళ్ళొద్దనడం దేనికి? అలా అడుగు చెప్తాను. మా అమ్మ నన్ను ₹1,00,000 అమ్మేయాలని చూస్తుంది. నీ మొహానికి ఇస్తారని ఎవరన్నారా? నీ పేరు పక్కన ఎంకామనే 4 అక్షరాలున్నాయే, ఒక్కొక్క అక్షరం విలువ 50,000. ఒరే ఒరే, నువ్వు అనరా, 2 లక్షల కట్నం ఇచ్చే సంబంధం నిమిషాల మీద తీసుకొస్తాను. ఒక్కొక్క అక్షరానికి 50,000? అమ్మా, ఈ విషయం ముందే తెలిసినట్టయితే A to Z 26 అక్షరాలు తగిలించేవాడిని. వేళకోళం చేస్తే చంపబడుతుంది. సరేనమ్మా, నేను అంటాను. ముందు సీతకు పెళ్లి చేయి. నీకు పెళ్లి చేయకుండా దాని పెళ్ళాలా అవుతుందిరా? నీకు పెళ్ళవ్వాలి, ఆ కట్నం డబ్బులే దానికి ఇవ్వాలి, తెలిసిందా? అంటే సంతలో పశువుల్ని మారుబేరం చేసుకున్నట్టు అన్నమాట. చూపిడ్లా మాట్లాడుకురా మోహన్. మీ చెల్లాయికి మంచి సంబంధం కుదరాలంటే మీ అమ్మగారు చెప్పినట్టు చేయడంలో తప్పులేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడువి నువ్వు ఇలా మాట్లాడటం దారుణంరా. నా ప్రాణం పోయినా సరే నేను కట్నం ఇవ్వను, తీసుకోను. అదే నా ఆశయం. ముందు నువ్వు గుర్తుంచుకో. తెలుసురా, మీ నాన్నగారు కూడా ఆశయాలు ఆదర్శాలు అని ఈ పాటే పాడేవారు. కట్నం ఇచ్చేవాళ్ళని తీసుకునే వాళ్ళని నెడ రోడ్డు మీద నిలబెట్టి నిలువున కాల్చాలి అని. ఆ ఆదర్శాలని అందలం ఎక్కిస్తే ఈ దేశం ఎప్పుడో రామరాజ్యం అయి ఉండేది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద బిడ్డను పోగొట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. నీ పనికిరాని ఉపన్యాసాలు విని ఇంకో బిడ్డను కూడా బలి చేసుకోలేనురా. అన్నయ్య, పెళ్లి పీటల మీద వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని నా పెద్ద చెల్లెల్ని దారుణంగా హత్య చేశారు. పసుపు బట్టలతో కళకళ్లాడుతూ అత్తవారింటికి వెళ్ళిన నా చెల్లెలు ఒళ్ళు కలిగి శవమై నా ఇంటికి తిరిగి వచ్చింది. వరకట్నం పేరు వింటేనే నా ఒళ్ళు దహించుకుపోతుంది. మోహన్, మీ చెల్లెలకు జరిగిన అన్యాయానికి చాలా బాధగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు అర్జెంటుగా లవ్ చేయాలనుకోవడం మాత్రం సిల్లీగా ఉంది. ప్రేమ దోమ ఏమి వద్దురా, కానీ సంతలో పశువులాగా నన్ను నేను అమ్ముకోదలుచుకోలేదు. ఎవరైనా అమ్మాయి అంటే చెప్పు, పైసా కట్నం తీసుకోకుండా వెంటనే తాళి కడతాను. అమెరికాలో డాలర్లకి, ఇండియాలో అమ్మాయిలకి కొదవే ఉందిరా. ఇంతకీ మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలే లేరా? ఎందుకు లేరా, చాలా మంది ఉన్నారు. అయితే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నవ్వు. ప్రేమించే నవ్వు కాదు, రేపు నవ్వు. మనకొద్దులే. ఓహో, నవ్వితే లవ్ స్టార్ట్ అయినట్టేనా? నవ్వు లవ్వుకి తొలిమెట్టు. నా లవ్వు కూడా అలాగే స్టార్ట్ అయినమా? అయితే మన ఆఫీసులో చాలా మంది అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు కదా, ఆ లెక్కన వాళ్ళందరూ నన్ను లవ్ చేసినట్టే అనుకోవాలా? నువ్వు అనుకుంటే అనుకో, వాళ్ళతో మాత్రం అనుకో. ఏరా, కళ్ళు రాలగొడతారు.
అయితే ఇప్పుడు ఎలా రా? నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేయి, అందులో బెస్ట్ ఎవరో సెలెక్ట్ చేయి. ఆలోచించరా? అక్కడ ఆలోచిస్తాను.